Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనతో బాలినేని ప్రయాణం మూడునాళ్ల ముచ్చటేనా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వైసీపీలో అందరికంటే ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాలినేని తర్వాతే ఎవరైనా అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వైసీపీలో బాలినేని ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అయితే ఆయన మనస్సుకు నచ్చంది చిన్న విషయమైనా బాలినేని ఓర్చుకోలేరు. మొదటి నుంచి బాలినేని మనస్తత్వం ఇదే అని ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు చెబుతున్నారు. అందుకే తనతో ఎక్కువ మాట్లాడనివ్వొద్దని వైసీపీని ఆయన బెదిరిస్తున్నారు. బాలినేని మనస్తత్వం గురించి వైసీపీ నేతలు ఆసక్తికర విషయాన్ని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ నేతృత్వంలో ఎప్పుడైనా ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించేవారు. ఆ సమావేశంలో బాలినేని ఉద్దేశపూర్వకంగానే జగన్కు కనిపించకుండా దూరంగా ఉండేవారట. బాలినేని కోసం జగన్ చూసి కనిపించకపోతే వాసన్న అని ఆరా తీసేవారట. సీఎం గారు మిమ్మల్ని పిలుస్తున్నారని ఒకరికి 10 మంది బాలినేనికి చెప్పడం, ఆయన జగన్ దగ్గరికి వెళ్లడం జరిగేదని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలందరికీ తన పలుకుబడి తెలియాలనే ఉద్దేశంతో బాలినేని తరచూ అలా వ్యవహరించేవారని వైసీపీ ప్రజాప్రతినిధులు కథలుగా చెబుతున్నారు. బాలినేని బంధువు కావడంతో జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలినేని అతి చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్లా బాలినేనికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ నేతలు చెబుతున్నారు. జనసేనలో బాలినేని గుంపులో గోవిందా అని అంటున్నారు. అందుకే బాలినేని తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టున్నారని చెబుతున్నారు. బాలినేని జనసేనలో కూడా ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి ఉండదని ఆయన మనస్తత్వం తెలిసిన వారంతా చెబుతున్న మాట. జనసేనలో బాలినేని ప్రస్థానం ఎన్నాళ్ళో చూడాలి.